సరైన ప్రాపర్టీని ఎంచుకోవడంలో తికమక పడుతున్నారా? ఇక ఆ కన్ఫ్యూజన్ వద్దు. అపార్ట్మెంట్లు, విల్లాలు, ప్లాట్లు మీకు కావలసినవన్నీ ఒకే చోట. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th HSCC నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. నిజామాబాద్ మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ హోమ్ టూర్ చేద్దాం రండి. గారు నమస్తే అండి. మీరు ఇండియా వచ్చే వరకు కూడా మధు యాష్కి అనే వ్యక్తి పెద్దగా తెలియదు. అలాంటిది 2 సార్లు నిజామాబాద్ ఎంపీ అయ్యారు. ఎలా సాధ్యమైంది? అమెరికాలో ఉన్నా కూడా అప్పటి ముఖ్యమంత్రులైన చంద్రబాబు నాయుడు వచ్చిన, రాజశేఖర రెడ్డి గారు వచ్చిన, మధు యాష్కి అంటే ఎవరు, ILTC అని లా ఫర్మ్ అని అందరికీ తెలుసు. కిరణ్ కుమార్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి. రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ, అలాగే సోనియా గాంధీతో ఎలాంటి అనుబంధం ఉంది మీకు? రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ గారిని అత్యంత అభిమానించే నాయకులు. నాకు వాళ్ళు చాలా ఆదర్శప్రాయులు. రాజీవ్ గాంధీ ఢిల్లీ నుంచి గల్లీ వరకు మధు యాష్కి గారు అంటే వెల్ నోటెడ్ పాలిటీషియన్. కానీ మీ ఫ్యామిలీ గురించి పెద్దగా తెలియదు. మీ ఇంటికి రాగానే మీ పొంగనూరు ఆవు, ఎద్దు చాలా అల్లరి చేశాయి. ఆవు అంటే అదృష్టం అంటారు, అందులోనూ పొంగనూరు ఆవు అయితే ఇంకా ఎక్కువ. DP పిక్చర్ పెట్టినప్పుడు రాహుల్ గాంధీ గారు అడిగినారు వీటిని. అవునా? ప్రధానమంత్రి కూడా తెప్పించుకున్నాడు పొంగనూరు నుంచి 2 ఆవులు. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. సాధారణంగా పెద్ద పెద్ద పాలిటీషియన్స్ ఇళ్ళు అనగానే ఖరీదైన భవంతులు, ఇంపోర్టెడ్ ఫర్నిచర్, కళ్ళు జిగేల్ మనిపించే ఇంటీరియర్ డిజైనింగ్ ఉంటుంది అనుకుంటాం. కానీ నిజామాబాద్ మాజీ ఎంపీ, అలాగే TPCC క్యాంపెయిన్ కమిటీ చైర్మన్, AICC స్పోక్స్ పర్సన్ అయిన మధు యాష్కి గౌడ్ ఇంట్లో వీటన్నిటితో పాటు మరొక స్పెషల్ అట్రాక్షన్ ఉంటుంది. అవే పొంగనూరు ఆవులు. ఒక పొంగనూరు ఆవు, అలాగే దూడని ఆయన ఎంతో ప్రేమగా పెంచుకుంటూ ఉన్నారు. వారింటికి వచ్చిపోయే వాళ్ళని చెంగు చెంగుమంటూ తిరిగే ఈ 2 కూడా ఎంతో చక్కగా అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా, ఇదే మధు యాష్కి గౌడ్ గారి ఇల్లు. మినీ ప్యాలెస్ ని తలపిస్తూ ఉంటుంది. ఈ ఇంటికి ఉన్న మరో ప్రత్యేకత ఏంటో చెప్పనా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హోంమంత్రిగా పనిచేసిన దేవేందర్ గౌడ్ గారు ఎంతో ఇష్టపడి కట్టించుకున్న ఇల్లు. ఆ తర్వాత దీన్ని మధు యాష్కి గౌడ్ గారు సొంతం చేసుకున్నారు. చూసారు కదా, పచ్చదనానికి, ప్రశాంతతకు, ప్రకృతి రమణీయతకు కేర్ ఆఫ్ అడ్రస్ లా ఉంటుంది. ఎక్కడ చూసినా కానీ మొక్కలే ఉంటాయి. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని ఈ బంగ్లా ఖరీదు కనీసం 40 కోట్లైనా ఉంటుంది. ఈ ఇంట్లోకి అడుగు పెట్టగానే పాజిటివ్ వైబ్స్ వస్తూ ఉంటాయి. అలాగే ఈ ఇంటిని లక్కీ హౌస్ అని చెబుతూ ఉంటారు మధు యాష్కి గౌడ్ గారు. అలాగే ఈ ఇంటికి టీ హౌస్ అనే పేరు ఎందుకు పెట్టారు, ఈ ఇంటితో ఉన్న అనుబంధం ఏంటి అనేది ఆయన్నే అడిగి తెలుసుకుందాం. అలాగే వారింటి హోమ్ టూర్ చేద్దాం రండి. NRIగా ఫారిన్ లో సెటిల్ అయిపోయిన మధు యాష్కి గారిని రాజకీయాల్లోకి తీసుకువచ్చేసి, అలాగే ఆయన రాజకీయ ప్రస్థానానికి పునాదులు వేసిన, ఆయన్ని ఒక విజేతగా నిలబెట్టిన ఈ ఇంటి గురించి ఇవాళ అనేక ఇంట్రెస్టింగ్ విషయాలను ఆయన్ని అడిగి తెలుసుకుందాం రండి. మినీ మహల్ లాంటి ఈ ఇంట్లో ప్రధాన ద్వారమే రాచరికానికి ఒక నిలువెత్తు నిదర్శనలా కనిపిస్తూ ఉంటుంది. మనం ముందే చెప్పుకున్నాం కదా, ఒకప్పుడు
హోమ్ మినిస్టర్ అయిన దేవేందర్ గౌడ్ గారు ఉన్న ఇల్లు ఇది. వారిని కలవడానికి ఎంతో మంది విజిటర్స్ వస్తూ ఉంటారు. ఇప్పుడు మధు యాష్కి గౌడ్ గారు కూడా ఎప్పుడు ఎవరు వచ్చినా కానీ వారి పనుల్లో నిమగ్నమై ఉంటూ ఉంటారు. అలా విజిటర్స్ కూర్చోవడానికి ఇక్కడ ఒక సిట్అవుట్ ఉంటుంది. ఇటువైపు చూసినప్పుడు ఇది ఆయన ఆఫీస్ రూమ్. మధు యాష్కి గారు అనగానే హార్డ్ కోర్ కాంగ్రెస్ నేత అనేది మనందరికీ తెలిసిందే. ఇదిగోండి కాంగ్రెస్ కి సంబంధించిన అనేక ఫొటోస్ ఇక్కడ ఉన్నాయి. సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, అలాగే అనేక రకాలైన పుస్తకాలు ఉన్నాయి. ఎందుకంటే మధు యాష్కి గారికి పుస్తకాలు చదివే అలవాటు ఎక్కువగా ఉంటుంది. ఈ ఎంట్రన్స్ లోనే చూడండి ఎన్ని బ్యూటిఫుల్ ఐటమ్స్ ఉన్నాయో, రకరకాల మెటీరియల్స్ తో చేసిన ఐటమ్స్ ఇవి. ఇదిగోండి రాధాకృష్ణులు, స్టోన్. మనం మామూలుగా ఏ పని చేయాలన్నా విఘ్నేశ్వరుడి పూజతో స్టార్ట్ చేస్తాం కదా. ఇదిగోండి అన్న ఇంట్లో ఎక్కడ చూసినా కానీ విఘ్నేశ్వరుడి ప్రతిమలే కనిపిస్తూ ఉన్నాయి. గౌతమ బుద్ధుడు. ఇటువైపు చూసినప్పుడు ఎంత వెయిట్ అంటే అసలు ఒక్క చేత్తో కాదు, నాకు తెలిసిన 2 చేతులతో కూడా వెయిట్ లేపలేను. మరి ఇంకా మధు యాష్కి గౌడ్ గారు అనగానే ఒక పల్లె ప్రాంతం నుంచి వచ్చిన ఆయన దానికి సంబంధించిన ఎడ్ల బండ్లు అలాగే నాగలిని కూడా ఎంత చక్కగా ఇక్కడ ఇంటి ముందే పెట్టుకున్నారో చూడండి. లోపలికి వెళ్దాం. మధు యాష్కి గారు ఎప్పుడు చూసినా కానీ వివిధ దేశాలకి ట్రావెల్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా ఆయనతో మాట్లాడాలన్నా, ఆయన్ని కలవాలన్నా మీరు ఎక్కడ ఉన్నారు అని కాకుండా ఏ దేశంలో ఉన్నారు అని అడగాల్సిన పరిస్థితి. ఇప్పటి వరకు ఆయన 50కి పైగా దేశాలకి ట్రావెల్ చేశారు. అక్కడ ఏ ఏ వస్తువులు అయితే ఎంత అందంగా ఉంటాయో, లేదంటే ఆ దేశానికి సంబంధించిన సింబల్స్గా ఉంటాయో వాటిని కొనుక్కొని వచ్చి ఇలాగా తన ఇంటి నిండా అలంకరించారు. చూడండి అసలు ఏ ఏ దేశంలో ఎక్కడో ఉండే వస్తువులన్నిటినీ మనం మధు యాష్కి గారి ఇంటికి, వారి ఇంట్లో చూడవచ్చు. ఇంకొకటి ఏంటంటే సాధారణంగా మ్యూజియంస్ లేదు అంటే పెద్ద పెద్ద ఇంటీరియర్ డిజైనింగ్ ఐటమ్స్ ఉండే స్టోర్స్ ఉంటాయి కదా, అలాంటి చోట దొరికే వస్తువులు ఇవన్నీ. అలాంటి చోట కూడా దొరకవు, ఎందుకంటే వేరు వేరు దేశాల నుంచి తీసుకొచ్చిన వస్తువులు కదా. ఇదిగోండి చూడండి, ఎవరైనా రాగానే కూర్చోవడానికి ఫర్నిచర్ ఇవంతా కూడా చాలా బాగుంటుంది. చూసారా, ఒక థీమ్ లాగా ఏర్పాటు చేసిన ఈ ఐటమ్స్ ని చూడండి. ఇదంతా కూడా ఒక ట్రిప్లెక్స్ విల్లా అని చెప్పొచ్చు. ఇలా పైకి వెళ్ళొచ్చు, అక్కడ ఒక ఫ్లోర్ ఉంటుంది, ఆ పైన కూడా పెంట్ హౌస్ ఉంటుంది. ఇక్కడ ఉన్నారు మధు యాష్కి గౌడ్ గారి అమ్మగారైన సులోచన గారు. ఇదిగోండి ఇక్కడ 2 ఫొటోస్ కనిపిస్తూ ఉంటాయి మధు యాష్కి గారి వైపున. అందరికీ ఒక్క అమ్మే ఉంటుంది కదా, కానీ మధు యాష్కి గారికి 2 అమ్మలు ఉన్నారు. ఒకరేమో ఇక్కడున్న కన్న తల్లి, ఇంకొక వైపు పెంచిన తల్లి అనసూయ గారు. ఆవిడ పరమపదించారు. మన దగ్గర డబ్బులు ఉంటాయి, టైం ఉంటుంది, షాపింగ్ చేసే ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ ఇలాంటి కలెక్షన్ కొనాలి అంటే మాత్రం కుదిరే పని కాదు. ఇది అందరి దగ్గర ఉండే వస్తువుల కలెక్షన్ కాదు ఇది. చూడండి ఎంత డిఫరెంట్గా ఉన్నాయో, ప్రతిదానికి ఒక స్టోరీ ఉంది. మధు యాష్కి గారు వచ్చిన తర్వాత అసలు ఆయన ఏ ఏ దేశాల నుంచి ఏ ఏ వస్తువుల్ని తీసుకొచ్చారు, తన ఇంటిని ఒక మ్యూజియంగా ఎలా మార్చేశారు అనేది ఆయన్ని అడిగి తెలుసుకుందాం. మధు యాష్కి గారు నమస్తే అండి. ఇంతకీ మీ ఇల్లు చాలా బాగుంది, మ్యూజియం లా ఉంది. బయట చూసినప్పుడేమో నాకు మినీ ప్యాలెస్ అనిపించింది, లోపలికి వచ్చిన తర్వాత ఇదేదో కలెక్షన్ స్టోర్ లా ఉంది అని. అయితే 50 దేశాలకు పైగా వేరు వేరు చోట్ల నుంచి తీసుకొచ్చిన వస్తువులన్నీ మీ ఇంట్లో ఉన్నాయంట. మీకు గుర్తుందా ఎన్ని కంట్రీస్కి అసలు ట్రావెల్ చేశారు? లెక్క పూర్తిగా లేదు కానీ 50 పైన ఉంటుంది. అంటే నాకు ట్రావెలింగ్ అనేది చాలా ఇష్టం. సో వివిధ దేశాలకు వెళ్ళి వాళ్ళ సంస్కృతి, భాష, వాళ్ళ సాంప్రదాయాలు తెలుసుకోవడం, మ్యూజియంస్ విజిట్ చేయడం, సో ప్లేసెస్ ఆఫ్ ఇంట్రెస్ట్. అంటే 8 వరల్డ్ వండర్స్ ఉన్నాయి కదా, సో అట్లా అన్నీ విజిట్ చేయాలనేది ఒక తపన ఉంటుంది. నేను కానీ మిస్సెస్ కూడా, 2 డాటర్స్ కూడా ట్రావెలింగ్ బాగా ఇష్టం. లాస్ట్ వీక్ కూడా మెక్సికోలో ఉంటుంది. ఓకే, సో మెక్సికో సిటీ అండ్ ఒహాకా అనే ప్లేస్కి వెళ్ళడం జరిగింది. సో డాటర్స్కి 2 కూడా మ్యూజియం సెంటర్ విజిట్ చేయడం చాలా ఇష్టం. చాలా కంట్రీస్ ఉన్నాయి ఇక్కడ చూస్తుంటే. ఇక్కడ కొన్ని సౌత్ ఆఫ్రికా నుంచి పైన ఆఫ్ఘనిస్తాన్, అది ఆఫ్ఘనిస్తాన్. సో ఇక్కడికి వస్తే పాకిస్తాన్ కూడా విజిట్ చేయడం జరిగింది 2005లో. అక్కడ ఇండోనేషియా, కొన్ని సౌత్ ఆఫ్రికా అది ఉంటుంది, టర్కీ కింద అది జగ్ ఉంది కదా అది. సో మన ఇండియాది కూడా ఉంటుంది, ఒరిస్సా. సో అట్లా అన్ని ప్రాంతాలది ఉంటుంది, స్పెయిన్, బ్రెజిల్. కానీ అన్ని డిఫరెంట్ గా ఉన్నాయి అసలు, ఇవన్నీ కూడా యూనిక్ పీసెస్ అనిపిస్తుంది నాకు. సౌత్ అమెరికా కూడా పోవడం జరిగింది, ఇంకా లాస్ట్ మొరక్కో పోవడం జరిగింది. మాలే, నేను మిలింద్ దేవరా కలిసి 2013లో వెస్ట్ ఆఫ్రికా పోవడం జరిగింది. సో అట్లా డిఫరెంట్ ఖండాలకి, ఆస్ట్రేలియా కూడా ఉంటుంది, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా. సో ట్రావెలింగ్ ఈజ్ మై హాబీ. అంటే నా సబ్జెక్ట్ ఇంటర్నేషనల్ లా ఉండే LLMలో. సో అంటే డ్రగ్ ట్రాఫికింగ్ అండ్ ఇట్స్ కంట్రోలింగ్ మెజర్స్ అని నా థీసిస్ ఉండేది. సో అట్లా యూఎస్కి పోవడం కూడా
అంటే పిహెచ్డి చేసినాక చేయాలనే ఒకటి ఉండేది. మధుయాష్కి గారు, మీకు ఎప్పుడైనా సరే ఒక ఐటెం కొనాలి అనిపించింది కానీ అది చాలా కాస్ట్లీ, అబ్బా ఇది అవసరమా అనిపించిందా? ఎప్పుడైనా కాంప్రమైజ్ అయిపోయారా? లేదంటే ఎంతైనా సరే నాకు నచ్చింది ఇది కొనేద్దాం అనిపించిన వస్తువు ఏదైనా ఉందా ఇక్కడ? అలా అట్లే నేను ఎక్కువ కాస్ట్ కొనను, ఆహా. అంత కాస్ట్ పెట్టను కూడా. సో Hmm. అన్నీ ఇది వారణాసి నుంచి కూడా తెచ్చింది ఉంది. ఓకే. సో అన్ని ఇన్ఎక్స్పెన్సివ్, ఆ ప్రాంతం గుర్తుండేటట్టుగా మ్మ్. కొనడం జరుగుతుంది. మీ ఫ్యామిలీ గురించి ఎక్కువగా ఎవరికీ తెలియదు. ఎక్కువ రోజులు మీరు అమెరికాలోనే ఉన్నారు కదా, ఏం చేస్తుండేవారు మీరు అసలు ఫారిన్ నాది లో? అక్కడ లా ప్రాక్టీస్, ముందు అక్కడికి వెళ్ళి ఉద్యోగం చేసినాక మ్మ్. వెళ్ళడం చేయాలని ఉండే, వెళ్ళడం ఇక్కడ చేసినాక మళ్ళీ అక్కడ వెళ్ళడం చేయాలనేది కండిషన్ ఉంటుంది. కాలేజీలో చేరినప్పుడు నాన్న చనిపోవడం జరిగింది. దాని ఉద్యోగం చేసి 3 ఏళ్ళు తర్వాత ఇండియన్ కౌన్సిల్ పనిచేయడం జరిగింది. లా ప్రాక్టీస్ మొదలు పెట్టడం జరిగింది. అక్కడ ఇంటర్నేషనల్ లా ఫర్మ్ ఒకటి ఓపెన్ చేసి అండ్ అమెరికన్ లాయర్స్ తోటి కలిసి మ్మ్. మన వాళ్ళకి ఇమిగ్రేషను, ఇన్వెస్ట్మెంటు, ఫ్యామిలీ లా కూడా హెల్ప్ చేయడం. మిస్సెస్ డాక్టర్ అక్కడ, అంటే లా అండ్ మెడిసిన్ మోస్ట్ సార్ట్ ఆఫ్టర్ ప్రొఫెషన్స్ అక్కడ. సో మన వాళ్ళకి కుటుంబానికి కాకుండా అక్కడ తెలుగు వాళ్ళకి, ఇండియన్స్కి సేవ చేయడం. సో ప్రాక్టీస్ చేస్తూ, ఇద్దరు ఆడపిల్లలు కాబట్టి ఇండియాకి వచ్చి కొన్ని ఏళ్ళు వాళ్ళ ఇండియన్ సాంప్రదాయం పెంచాలని రావడం జరిగింది. నేను 2002లోనే ఎక్స్టెండెడ్ ఆఫీస్ లాగా బ్యాక్ ఆఫీస్ కాకుండా ఎక్స్టెండెడ్ ఆఫీస్, లా ఆఫీస్ స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడ హైదరాబాద్లో. దాంతో అక్కడ ఇమిగ్రేషన్ ప్రాక్టీస్ స్పెషాలిటీ ఉన్న లాయర్స్కి సర్వీసెస్ అందించడం. ఆ టైంలో ఇట్స్ మోర్ రెవల్యూషనరీ. అది వాయిస్ ఓవర్ ఐపీ కింద కనెక్టెడ్, ఇంత ఇంటర్నెట్ అండ్ సర్వీస్ సౌకర్యాలు కూడా లేకుండా. సో ఆ ఉద్దేశంతో రావడం జరిగింది ఇక్కడికి. సో వచ్చిన కొన్ని నెలల్లోనే మ్మ్. రాజకీయ అవకాశం రాకముందే ఇక్కడ ఇల్లు నాకు అత్యంత అభిమానించే నాయకుడు, మాజీ హోంశాఖ మంత్రులైన దేవేంద్ర గౌడ్ గారిది. నేను నా యుఎస్ ఆఫీస్ కొరకు ఇది రెంట్ చేసుకొని రావడం జరిగింది. ఓకే. సో ఇల్లు చాలా బాగుంది. మీరు ఇంటికి వస్తుంటే, పైకి ఎక్కుతుంటే ఒక మంచి ఫీలింగ్ ఉంటుంది. అవును. సో అది ఇల్లు బాగుందని అంటే నచ్చితే ఉంచేసుకొని చెప్పినాడు మ్మ్. అంతే, ఒక మాటతోటి. సో ఇల్లు తీసుకోవడం జరిగింది. సో అట్లా ఇట్స్ వెరీ లక్కీ హౌస్ ఫర్ మీ. అండ్ వచ్చినాకనే కొన్ని నెలలలో నేను ఎంపీ అవ్వడం జరిగింది, 2 సార్లు గెలిచినాను. మ్మ్. సో అట్లా అసలు మీరు ఇండియా వచ్చే వరకు కూడా మధుయాష్కి అనే వ్యక్తి పెద్దగా తెలియదు. అలాంటిది 2 సార్లు నిజామాబాద్ ఎంపీ అయ్యారు. ఎలా సాధ్యమైంది? ప్రజల నాడి పట్టుకోవడం, ప్రజల్ని ఆకట్టుకోవడం అనేది అంత ఈజీ కాదు. ఒక ఎన్ఆర్ఐగా ఉండి ఇక్కడ గ్రామీణ ప్రజలు కావచ్చు, రకరకాల మనుషుల మనస్తత్వాల్ని ఎలా చదవగలిగారు? నేను అమెరికాలో ఉన్నా కూడా ఇక్కడ ఉండేటట్టుగానే ఉండేది. అక్కడ న్యూయార్క్లో ఇండియన్ ఓన్ లా ఫర్మ్స్లలో నాది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ లా ఫర్మ్ అమెరికా. అప్పటి ముఖ్యమంత్రులైన చంద్రబాబు నాయుడు వచ్చినా, రాజశేఖర రెడ్డి గారు వచ్చినా, లేక కేంద్ర మంత్రులైన బండారు దత్తాత్రేయ గారు వచ్చినా, జయపాల్ రెడ్డి గారు వచ్చినా కూడా, ఏ రాజకీయ నాయకుడు, పార్టీ వాళ్ళు వచ్చినా కూడా నేను అక్కడ ఆతిథ్యం ఇచ్చేవాడిని. సో న్యూయార్క్లో ఎవరు వచ్చినా మన తెలుగు యాక్టర్స్ కానీ, మిత్రుడు నా క్లాస్మేట్ బాలకృష్ణ కానీ, లేక రాజేంద్ర ప్రసాద్ కానీ, మోహన్ బాబు గారు కానీ, ఇట్లా ఎవరు వచ్చినా కూడా, జయప్రద గారు సన్నిహితురాలు, తర్వాత పార్లమెంట్ రావడం జరిగింది. అట్లా మన వాళ్ళు ఎవరు వచ్చినా కూడా అందరికీ సుపరిచితమే. మధుయాష్కి అంటే ఎవరు, ఐఎల్టీసీ అని లా ఫర్మ్ అని అందరికి తెలుసు. అంతకుముందు నేను అందరికి తెలియదు ఏంటంటే, మొదటి నుంచి కూడా నేను మొదట్లో కాంటెస్ట్ చేసింది 8వ తరగతి యాతినగర్ జిల్లా పరిషత్ హై స్కూల్ ఉన్నప్పుడు జనరల్ సెక్రటరీకి, తర్వాత ప్రెసిడెంట్కి గెలవడం జరిగింది. నిజాం కాలేజీలో వైస్ ప్రెసిడెంట్ ఉంటుంది. కిరణ్ కుమార్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి నా ప్యానల్లో క్యాండిడేటు అప్పుడు. సో తర్వాత నేను ఢిల్లీ యూనివర్సిటీకి వెళ్ళి స్పోర్ట్స్ కూడా బ్యాడ్మింటన్ ప్లేయర్ని. సో రాజకీయాలు విద్యార్థి దశ నుంచి కూడా మొదటికెళ్ళి ఉన్నాయి కాబట్టి పరిచయం. అక్కడ ఉన్నా కూడా తిరిగి రావాలని ఉంటుండే. బాలగౌడ్ గారు ఎక్స్ఎంపీ నిజామాబాద్ నుంచి, మాకు అత్యంత కుటుంబ సన్నిహితులు. వారు కూతురు ఇట్లా బాగా పరిచయం. అందుకే తిరిగి ఇక్కడికి వచ్చినప్పుడు పార్లమెంట్కు కాంటెస్ట్ చేయాలనే ఆలోచన ఉండే. డి శ్రీనివాస్ గారి సహకారం, షబ్బీర్ అలీ కూడా మిత్రుడు. మీరు అడిగినట్టంటే భారతదేశం నుంచి వెళ్ళిపోయినా కూడా భారతీయతను వదులుకోలేదు. చంద్రబాబు నాయుడు హయాంలో అత్యధిక ఆత్మహత్య రైతులు చేసుకోవడం జరిగింది. న్యూయార్క్ టైమ్స్, వాల్ స్ట్రీట్ జర్నల్ లాంటి పేపర్లో హైదరాబాదు హైటెక్ సిటీ లాగా పేరు పొందిన వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు. కాటన్ ఫార్మర్స్ కానీ, ఇటు నిజామాబాద్లో మాచారెడ్డి మండలంలో అత్యధిక రైతు ఆత్మహత్యలు చేసుకున్న మండలం అది. వార్తలు వచ్చినప్పుడు ఎన్ఆర్ఐగా ఆ రైతు కుటుంబాలను ఆదుకోవడం జరిగింది. అది రాజకీయాలకు రాకముందే. అట్లాగే నేను ఒక గౌడ కులస్తున్నై ఉండి ఇక్కడ హిమాయత్ నగర్లో గౌడ హాస్టల్ కొరకు నాన్న పేరు పైన చనిపోయాక ఒకటి లా కాలేజ్ వాళ్ళకి, లా స్టూడెంట్స్కి గోల్డ్ మెడల్ ఇన్స్టిట్యూట్ చేయడం జరిగింది.
అక్కడ లైబ్రరీ కట్టించడం జరిగింది. నల్గొండ జిల్లాలో హాస్టల్ కట్టించాను అక్కడ మిగతా అందరి సహకారంతో. అట్లా ఈ సోషల్ యాక్టివిటీస్ అనేది మజియాస్కి ఫౌండేషన్ ద్వారా నేను రాజకీయాలకు రాకముందే 2000 సంవత్సరం నుంచే ఇయర్ 2000 నుంచి చేయడం జరుగుతుంది. సో ఈ రైతు ఆత్మహత్యలు చేసిన తర్వాత వాళ్ళకి ఇచ్చిన సహకారంతో రాజకీయాలకి రావాలనే ఒక ఆలోచన వచ్చింది. రాజకీయాలకు రావడం జరిగింది. ఈ పెయింటింగ్ ఎవరిచ్చారు? చాలా బాగుంది. ఇది మా కాంగ్రెస్ పార్టీ నాయకుడు గజ్జి భాస్కర్ నా సొంత రాయత్ నగర్ నుంచి అతని అభిమానంతో చేయించి ఇచ్చినట్టు. చాలా బాగుంది, న్యాచురల్ గా ఉంది. అయితే ఇంతకీ ఇది దేవేందర్ గౌడ్ గారి ఇల్లు అన్నారు కదా, చాలా నచ్చి కొనుక్కున్నానని. ఆ తర్వాత దీన్ని ఏమైనా మోడిఫికేషన్స్ చేశారా లేదంటే యాజ్ ఇట్ ఈస్ గా ఇలాగే లేదు, ఉంచేసారా? మోడిఫికేషన్స్ అయినది. ఇక్కడ ఆహా. హై సీలింగ్ ఉండే, మ్మ్. నేను 2013లో ఈ సీలింగ్ క్లోజ్ చేయడం జరిగింది. మ్మ్. పూజా రూమ్ పైన ఉండేది, అమ్మకి పూజ చేయడం కష్టం అవుతుందని పైకి ఎక్కడానికని మ్మ్. దాని కిందికి మార్చడం జరిగింది. అక్కడ ఎక్కువ బాల్కనీ ఉండే, దాన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. మేబీ అది దాని తర్వాతనే ఎలక్షన్లో ఓడిపోతా ఉన్నాను, తెలియదు. అంటే నాకు వాస్తవానికి నమ్ముతారా నేను మీరు? నమ్మను అసలు. ఇది వాస్తవం కొన్నప్పుడు నమ్మరా? కానీ తర్వాత కానీ నమ్మను, దానిపై ఇప్పుడు పాటించలే. మ్మ్. సో అట్లా కొన్ని అంటే 2 సార్లు అట్లా ఉండే, మళ్ళీ ఇక్కడది ఈ క్లోజ్ చేయడంతో పైన నాకు లైబ్రరీ రూము, హోమ్ థియేటర్ అట్లా అడిషనల్ రూమ్స్ వచ్చినాయి. బయటికి వెళ్ళి చూస్తాను పెద్దగా ఉంటుంది కానీ 4 బెడ్రూమ్స్ ఏది సరిపోవట్లేదని చెప్పి ఇది ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఈ పైన రూఫ్ వేస్తే మీకు ఇంకా 2 రూమ్స్ ఎక్కువ వచ్చాయి. ఓకే. మీకు ఏఐసిసి అలాగే కాంగ్రెస్ అధిష్టానంతో చాలా మంచి టర్మ్స్ ఉన్నాయి. రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ అలాగే సోనియా గాంధీతో ఎలాంటి అనుబంధం ఉంది మీకు? అంటే రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ గారిని అత్యంత అభిమానించే నాయకులు. నాకు వాళ్ళు చాలా ఆదర్శప్రాయులు. రాజీవ్ గాంధీ గారు. మ్మ్. నేను ఎంపీ అయినప్పుడు రాహుల్ గాంధీ గారిని ఇద్దరం కూడా సేమ్ 2004లోనే ఎంపీలైను. అప్పుడు ఒక నేషనల్ మ్యాగజైన్లో ఆర్టికల్ వచ్చిండే, అంటే ఇవాళ రేపు రాజకీయ నాయకులు ఫారిన్ అకౌంట్స్ కూడా డిక్లేర్ చేస్తారని చెప్పాను. సో రాహుల్ గాంధీ గారిని ఇద్దరమే ఫారిన్ అకౌంట్స్ మా చూపించడం జరిగింది. సో రాహుల్ గాంధీ గారితో మొదటి రోజు నుంచి కూడా నాకు సన్నిహితం. వారితో కలిసి మేము 2008లో ఈ ఫోటో అత్యంత మెమరబుల్. ఇది జపాన్ డెలిగేషన్కి వెళ్ళడం జరిగింది. మ్మ్. సో ఇది రాహుల్ గాంధీ గారు, నేను, ఉమర్ అబ్దుల్లా ఇప్పుడు కాశ్మీర్ చీఫ్ మినిస్టర్, కౌశల్ రాహుల్ గాంధీ గారి పిఎస్ కూడా, అక్కడ చూసారా మొత్తం గాంధీ కనిష్క ఫ్యామిలీ ఉంది. సింగ్, కనిష్క సింగ్, నేను, రాహుల్ గాంధీ గారు, ఉమర్ అబ్దుల్లా. అక్కడ కూడా సోనియా గాంధీ అలాగే వారి ఇది కుటుంబం. మొన్న సిడబ్ల్యూసి మీటింగ్ హైదరాబాద్కి వచ్చినప్పుడు దట్ వాజ్ మై మోస్ట్ మెమరబుల్ పిక్చర్. మ్మ్. సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారితో ముగ్గురితో కలిసి తీసుకోవడం జరిగింది. సో దట్స్ ఏ రాజీవ్ గాంధీ పిక్చర్ ఆల్వేస్ మెమరబుల్. పార్లమెంట్ ని మిస్ అవుతున్నారా? అంటే నాకు టికెట్ రావడం ప్యూర్లీ సోనియా గాంధీ గారి వల్ల వచ్చింది. అప్పుడు ఒక ఎన్ఆర్ఐ వచ్చి ఉన్నప్పుడు హేమీలైన పి శివశంకర్, కేశవరావు గారు, హనుమంతరావు గారు టికెట్ నిజామాబాద్ అడిగినా కూడా సోనియా గాంధీ గారు, అప్పుడున్న పిసిసి అధ్యక్షుడు డి శ్రీనివాస్ గారి యొక్క ప్రతిపాదనతోటి రాజశేఖర్ గారు వ్యతిరేకించినా కూడా నాకు వారు టికెట్ ఇచ్చినారు. అంటే ఎన్ఆర్ఎస్ కూడా వెల్కమ్ అని చెప్తూ వారు ఇవ్వడం జరిగింది. అందుకే డే 1 నుంచి కూడా నేను కాంగ్రెస్ పార్టీ విధేయతతోటి, మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ఐడియాలజీ పెరిగిన వాళ్ళం విద్యార్థి దశ నుంచి కూడా. అందుకే నేను రాజకీయాలకు ఎంటర్ అయినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీతోనే. ఇక్కడ దేవేంద్ర గౌడ్ గారు వెళ్ళినప్పుడు ఆయన హోం మంత్రి ఎన్నుకున్నప్పుడు తెలుగుదేశంలో చేరడానికి అవకాశం ఉన్నా, కేంద్ర బీజేపీ వెంకయ్యనాయుడు నుంచి దత్తాత్రేయ గారికి నాకు అత్యంత సన్నిహితులు ఉండేది. బీజేపీ నుంచి ఆఫర్ ఉన్నా కూడా నేను అప్పుడు అధికారం ఉన్న కేంద్ర రాష్ట్ర పార్టీలు కాకుండా ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలు చేరడం జరిగింది. విద్యార్థి దశ నుంచి కాంగ్రెస్ ఐడియాలజీతో ఉన్నాం కాబట్టి కాంగ్రెస్ పార్టీలు చేరడం జరిగింది. పార్టీ ఎప్పుడు వేరే అధికారం ఉన్నా లేకపోయినా మారేది లేదు. అందులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారితో అత్యంత సన్నిహితంగా పనిచేయడం 2004 నుంచి కూడా. వారి విదేశీ పర్యటనలు కూడా నేనే పర్యవేక్షిస్తూ ఉంటాను. శామ్ పిట్రోడా, నేను, అప్పుడు దివ్య అండ్ మిలింద్ ఉండేది. సో ఇప్పుడు అందుకే వారితోటి అంటే రాహుల్ గాంధీ గారు తన శక్తిని అంతా కూడా దారిపోస్తూ వాళ్ళ పార్టీని కాపాడడానికి, ప్రజాస్వామ్యం కాపాడే దిశలో పనిచేస్తూ ఉన్నాడు. అందుకే వారితోటి భారత్ జోడో యాత్ర కానీ తర్వాత కలిసి పనిచేయడం జరుగుతూ ఉంటుంది. సో ఆయన నమ్మిన విధానాలతోటి 2014లో రాహుల్ గాంధీ గారు నాది భార్యాపిల్లలు ఎక్కడున్నారు, అమెరికాకి వెళ్ళినప్పుడు నేను ఐ మేక్ యూ ఓవర్సీస్ ఇన్ఛార్జ్, యూ కెన్ స్టే విత్ ద ఫ్యామిలీ అంటే నేనన్నా వి మేడ్ ఏ డిసిషన్. పిల్లలు ఆడపిల్ల చిన్న పాపలైనా వైఫ్ అక్కడ ఉంటుంది, ఐ విల్ బి హియర్ విత్ యూ టు స్ట్రెంగ్తెన్ యువర్ లీడర్షిప్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఢిల్లీ నుంచి గల్లీ వరకు మధు యాష్కి గారు అంటే వెల్ నోటెడ్ పాలిటీషియన్, కానీ మీ ఫ్యామిలీ గురించి పెద్దగా తెలియదు. ఈ ఫొటోస్ అంటే ఇది మా మిస్సెస్ డాక్టర్ సుచి మధుసూదన్, ఎండోక్రైనాలజిస్టు, సూపర్ స్పెషలిస్ట్ ఇన్ డయాబెటీస్, థైరాయిడ్ అండ్ కొలెస్ట్రాల్. నేను ఎంపీ అయినప్పుడు కూడా నిజామాబాద్ రూరల్ ఏరియాలలో డయాబెటిక్ క్యాంప్స్ విత్ ఏ
రెటినా చెకప్ పుష్పగిరి హై హాస్పిటల్తో కలిపి ఎన్నో మెడికల్ క్యాంప్స్ నిర్వహించడం జరిగింది. మై ఎల్డర్ డాటర్ కోమలి యాస్కి. కోమలి ఈజ్ అన్ అటార్నీ నౌ న్యూయార్క్లో. సో కోమలి పెద్ద డాటర్. దిస్ మై యంగర్ డాటర్ గగన. షీఈ్ మెడిసిన్ ఫైనల్ ఇయర్ చదువుతుంది ఇప్పుడు. సో ఇది వాళ్ళ సారీ ఫంక్షన్ అప్పుడు ఇక్కడ హైదరాబాద్లో. ఇక్కడే చేశారా మీ ఇక్కడే. పిల్లలిద్దరి Yeah. సారీ ఫంక్షన్? చూడండి, అమెరికాలో సెటిల్ అయినా గానీ ఇప్పుడు వీళ్ళందరూ యుఎస్ లోనే ఉన్నారా? ఇద్దరు. పెద్ద పాప ప్రాక్టీసింగ్ లా న్యూయార్క్లో, ఆ. చిన్న ఆమె న్యూయార్క్ మెడికల్ యూనివర్సిటీలో ఫైనల్ మెడిసిన్ చదువుతా ఉంది. ఊరెళ్ళి వచ్చినట్టుగా So, అప్పుడప్పుడు అమెరికా At least ఒక వెళ్ళొస్తుంటారా? పేరెంట్ నా వేరే వ్యాపారాలు ఏమి లేవు, కాంట్రాక్ట్లు కమిషన్లు దందాలు ఏమి లేవు కాబట్టి అమెరికాలో కూడా ఉన్నది ఒకటే ఒక వ్యాపారం మీద లా ప్రాక్టీస్. ఇప్పటికీ దాంతోనే ఉంటుంది. నేను అమెరికాకి వెళ్తే అది వెకేషన్ కాదు, నాకు ఆ. ఆఫీస్కి వెళ్తాను. ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ ఆఫీస్ పోతాను న్యూయార్క్లో, ఓకే. న్యూజెర్సీలో. సో మిస్సెస్ అక్కడ కింగ్స్టన్ దూరంలో ఉంటుంది. అట్లీస్ట్ ఒక పేరెంట్ నా దగ్గర ఉండి వాళ్ళకి వీకెండ్కి వంట చేసి తీసుకెళ్ళి ఇవ్వడం చేయడం జరుగుతుంది. ఓహో. ఇట్స్ ఏ ఫ్యామిలీ విజిట్ అండ్ ప్రాక్టీస్, లా ప్రాక్టీస్. ఇక్కడ నేను డైలీ కూడా మండే టు ఫ్రైడే నైట్ మినిమం 2 వరకు మేల్కుంటాను. అమెరికన్ క్లయింట్స్ తోటి ఆఫీస్తో మాట్లాడుతూ ఉంటాను. ఓహో, ఇక్కడ నుంచి మీ బిజినెస్ ని రన్ ఉదయం మళ్ళీ 6:37 లేచి ఇక్కడ రాజకీయ జీవితం. సో నేను చేసే ఒకే ఒక బిజినెస్ ఈజ్ లా ప్రాక్టీస్ తప్ప వేరే దందాలు లేవు. బాగుంది. అమెరికా వెళ్ళడం అంటే నాకు వెకేషన్ కాదు, ఆఫీస్కి వెళ్ళడం అంటున్నారు. అంటే ఎయిర్పోర్ట్లో దిగ్గానే అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళిపోతారంట మధు యాష్కి గారు. ఇంట్రెస్టింగ్. చాలాసార్లు అవునా? మళ్ళీ వచ్చేప్పుడు ఆఫీస్కి వెళ్ళి ఎయిర్పోర్ట్కి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. సో అక్కడ అంటే అందరూ అమెరికాలో ఉండేసి వచ్చినాను. నాకు అమెరికా తిరగాలని షోక్ ఉండదు, అవసరం లేదు. రాజకీయ నాయకులకు అందరు కూడా డాలరు, ఫారిన్ లిక్కర్ మోజు ఉంటుంది. ఆ రెండు అలవాటు లేదు కాబట్టి ఇబ్బంది లేదు. సో చాలామందికి విదేశీ పర్యటన ఒక మోజు, నాకేమో అది జీవితం. బ్లెస్డ్. అక్కడ ఉన్న ఎన్ఆర్ఐ కమ్యూనిటీని రిప్రజెంట్ చేస్తాను. మొన్న ఉదాహరణకి ఎల్బీ నగర్, బిఎన్డి నగర్లో చంద్రశేఖర్ విద్యార్థి డాలస్లో గ్యాస్ స్టేషన్లో పనిచేస్తుంటే డెంటిస్టు కాల్ చంపేశ్వర దుండగులు ఆ బాడీ తీసుకురావడానికి కొరకు అక్కడ ఉండి నేను ఆటా వాళ్ళ సహకారంతో వారం రోజుల లోపలే తీసుకురావడం జరిగింది. ఇట్లా ఎన్నోసార్లు ఇక్కడ ఉన్నా కూడా, ఇంక్లూడింగ్ వివేకానంద రెడ్డి గారి కూతురు ఇక్కడికి రావాలనుకున్నప్పుడు కానీ, ఎంతమంది రాజకీయ నాయకులు, వ్యాపారస్తులు వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క ఇమిగ్రేషన్ అవసరాలకి వ్యాపారస్తుల కొరకు వస్తూ ఉంటారు, కన్సల్ట్ చేస్తూ ఉంటారు. సో నాది అమెరికాకి వెళ్ళడం కూడా పార్ట్ ఆఫ్ మై జాబ్. ప్లస్ అక్కడున్న మన తెలుగు కమ్యూనిటీ, ఇండియన్ కమ్యూనిటీకి ఒక వారధిగా రిప్రజెంటేషన్గా ఉంటుంది ఇక్కడ. గ్రేట్. మీ ఇంటికి రాగానే మీ పొంగనూరు ఆవు, ఎద్దు చాలా అల్లరి చేశాయి. ఆవు అంటే అదృష్టం అంటారు, అందులోనూ పొంగనూరు ఆవు అయితే ఇంకా ఎక్కువ. దానికోసమే కొన్నారా ఏంటి? ఆవులు, బర్రెలు ఇట్లా ఇంట్లో ఐతనగర్లో చిన్నప్పటి నుంచి కూడా ఇంట్లోనే ఉండేటివి. సో తాత దగ్గర ఉన్నప్పుడు అవన్నీ కట్టుంటాయి. ఇక్కడికి వచ్చినాక ఈ పొంగనూరు ఆ బ్రీడ్ ఇప్పుడు బాగా పాపులర్ అయింది. ఇక్కడ వీటిని 2, ఒకటి ఆడ మగ 2 తీసుకోవడం జరిగింది. వీటికి రాధాకృష్ణ అని పేరు పెట్టడం జరిగింది. రాధాకృష్ణ. సో వీటిని అంత స్పెషల్ బ్రీడ్ కదా, పొంగనూరు చిత్తూరుకి వెళ్ళి తెప్పించడం జరిగింది. ఇక్కడ రాజుగారు అని ఉంటారు, వాళ్ళు తెప్పిస్తారు. కృష్ణరాజు గారి దగ్గరే కొన్నారా మీరు కూడా? కొనుక్కున్నాను. ఎంత రేట్ ఉంటాయి ఇవి? ఇవా 1.5 నుంచి 3 లక్షల దాకా ఉంటాయి. ఇది ఎంత ఉంటది దీని రేట్? 2 కలిపి 3 లక్షలు. అప్పుడు రెండింటిని ఒకేసారి తీసుకొచ్చాను. ఎందుకని పర్టికులర్ గా మంచిది అని? ఇప్పుడు ఆడమగ ఇంటుంటే మంచిదని ఒకటి, ప్లస్ వీటి పొంగనూరు ఆవుల యొక్క అత్యంత ప్రోటీన్ వైజ్ కూడా దీని యొక్క పాలు కూడా 600 రూపాయలు ఎంతో లీటర్ ఉంటుంది. అవునా? ఈ వీటి నెయ్యి 8,000 రూపాయలకి కేజీ ఉంటుంది. వామ్మో, పొంగనూరు. అవును, ఇంతకీ పొంగనూరు ఆవు మూత్రం పేడ కూడా అమెజాన్ లో అమ్ముతున్నారు. డిపి పిక్చర్ పెట్టినప్పుడు రాహుల్ గాంధీ గారు అడిగినారు వీటిని. అవునా? సో నేను వారికి దీని గురించి వివరించడం జరిగింది. ఓహో, ఆయనకి పెద్దగా తెలియదేమో. తెలుసు వారికి, అంటే నేను పంపించాను ఫోటో పంపించి, వీటిని ఇవి స్పెషల్ బ్రీడ్ ఆవులని చెప్పి. వారి దగ్గర పెట్ డాగ్స్ కూడా ఉంటాయి. నేను ఫోటో చూసి బాగుందని చెప్పి కామెంట్ చేసినాడు. ప్రధానమంత్రి కూడా తెప్పించుకున్నాడు పొంగనూరు నుంచి 2 ఆవులను. మన ఇక్కడ నుంచే నరేంద్ర వారి మోదీ ఇంట్లో కూడా ఉన్నాయి. ఇది ఎద్దు, అది ఆవు. అవును. పాలిస్తుందా ఇది? లేదు, ఇంకా లేదు. హార్డ్లీ 2 years ఇది. ఓహో, 2 ఏళ్ల వయసే దీనికి. 2 ఏళ్ళు కావస్తుంది. ఓకే. అయితే ఎప్పుడెప్పుడు ఇది పెద్దదైపోయి కొంచెం పాలిస్తే తాగేయాలని. ఎందుకంటే అసలు పొంగనూరు ఆవు పాలు లీటర్ 600, నెయ్యి కేజీ 8,000 అంటే చిన్న విషయం కాదు. కానీ ఇవి అంతరించిపోతున్నాయి. మీలాంటి వాళ్ళు బాగానే పెంచుతున్నారు. అంటే వీటిని స్పెషల్ బ్రీడ్ గా తయారు చేసే వాళ్ళు ఆవులని ఇప్పుడు పెంచుకోవడం మంచిది. గీర్ ఆవులు అంటారు.
సో మన దగ్గర అన్నిట్లో కంటే కూడా వీటి ఆవుల్లో వీటి పాలల్లో వీటిది పాలు కానీ ఇంకా వీటికి బాగా, సంబంధించిన ఇది ప్రోటీన్ కూడా వాటన్నిటిలో చాలా బాగా ఎక్కువ అవును. ఉంటుందండి. ఔషధ గుణాలు చాలా ఎక్కువ. పౌష్టికాహారాలు ఎక్కువ ఉంటుంది. సంప్రదాయ వైద్యంలో కూడా ఎక్కువగా వాడుతూ ఎక్కువ వాడుతూ ఉంటారు. ఉంటారు ఇప్పుడు. అవును. వీటిని చూసుకోవడానికి ఎవరైనా ఉంటారా మనుషులు? ఉన్నాడు అంజయ్ అని, మా అంజయ్ గౌడ్ ఇక్కడ ఉంటాడు. అతను దగ్గర నుంచి చూసుకుంటాడు. ఇంట్లో మేము కూడా అంటే ఉమ్, ఇక్కడ ముఖేష్ గణేష్ అని వాళ్ళు ఉంటారు, వాళ్ళ డ్రైవర్, వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు. ఉమ్. పైకి వస్తే ఇంట్లో తిరుగుతూ ఉంటుంది, మీదకి వచ్చి తిరుగుతూ ఉంటారు. అలాగా. మీ బంగ్లా ఎంట్రన్స్ లో నేను ఒక ప్లాంట్ చూసాను, అది శివలింగం ఆకారంలో ఉంది. అది స్పెషల్ గా డిజైన్ చేయించారా అలా? అంటే ఇది శివలింగం షేప్ లో, శివుడు అంటే చిన్నప్పటి నుంచి భక్తి, శివభక్తిని కాబట్టి దీన్ని శివరాత్రి ఉపాసన ఉండడం గిట. సో దీన్ని ఆ షేప్ లో చేయించి పూజ చేసడానికి కొరకు ఉమ్, అమ్మ రెగ్యులర్గా చేస్తూ ఉంటుంది. చిన్నమ్మ ఇక్కడ తులసి చెట్టు ఇది ఇక్కడ ఉంటుంది. వీటికి ఎన్ని ఇయర్స్ Plant ఓల్డ్ ఈ కూడా. ప్లాంట్? ఇది ఒకటి 5 years ఉంటుంది. 5 years. అంటే ఈ ఆకులు అవి ఇవి పెరిగినప్పుడల్లా కట్ చేస్తూ ఉంటారా? చిన్న కట్ చేయడం ఉంటుంది. ఆహాహా. అంటే ఈ ప్లాంట్ కి ఏమన్నా స్పెషల్ నేమ్ ఉందా, లేదంటే ఏ చెట్టుతోనైనా ఇలా డిజైన్ చేయొచ్చా? లేదనుకుంటా, ఇది ఈ గుబురుగా ఉండటానికి కొరకు కొన్ని స్పెషల్ ప్లాంట్ ఉంటాయి, అవి అయితే ఇట్లా ఈ విధంగా పెరుగుతాయి. బాగుంది. దీన్ని చూడగానే భక్తి పారవశ్యం లాంటివి వచ్చేస్తాయా? దేవుళ్ళ అనిపిస్తూ ఉంటుందా? లేదు, ప్రకృతి ఒక దైవం కదా. సో ప్రకృతి కాపాడుకోవడం, గుడికి వెళ్ళి పూజ చేయడం కాకుండా ఈ ప్లాంట్ అనేది ఉంటే ఆక్సిజన్ లెవెల్ బెటర్ ఉంటుంది. Hmm. ఇది ఒక ఇండైరెక్ట్గా నువ్వు ప్రకృతిని మనం గ్రీనరీని పెంపొందించినట్టు ఉంటుంది. ఓకే. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో ఇల్లు అంటే మామూలు విషయం కాదు. పెద్ద విల్లా, బంగ్లా మీది. మీరు కొన్నప్పుడు దీని రేట్ ఎంత, ఇప్పుడు ఎంత ఉంటుంది? ఉన్నప్పుడు 2 కోట్లే, ఆహా, ఇప్పుడు ఉంటుంది 30-40 కోట్లు ఉంటుంది. 30-40 కోట్లు. ఎంత స్థలం ఇది? ఎంత? 1000 గజాలు ఉంటుంది. జూబ్లీ హిల్స్ లో 1000 గజాల్లో ఇల్లు అంటే చిన్న విషయం కాదు. అంటే అప్పుడు మీరు అనుకుని ఉండకపోవచ్చు భవిష్యత్తులో రేటు పెరుగుద్ది, ఇలాంటి ఆలోచనలు లేవు. ఓన్లీ ఇల్లు నచ్చింది, కొనేసారు. ఇల్లు నచ్చింది. ఇప్పుడు మీరు అయినప్పుడు ఒక మంచి ఫీలింగ్ ఉంటుంది. ఇది నార్త్ ఈస్ట్ హౌస్ అని ఉంటుంది. ఓకే. సో అందుకే అది ఊరికే నార్త్ ఈస్ట్ వెస్ట్ ఏం తెలియదు, ఉమ్, ఇల్లు నచ్చింది కాబట్టి తీసుకున్నాను. రేట్ కూడా అప్పుడు ఎఫోర్డబుల్ ఉండే, ఇప్పుడు కొనలేము. ఇప్పుడు ఉమ్. 40 కోట్లు పెట్టి ఎవరు కొనలేరు ఇప్పుడు. ఆ టైంలో ఇది ఎఫోర్డబుల్ ఉండే, అప్పుడే అమెరికాకి వెళ్ళి వచ్చినాం. సో వచ్చినాక ఇది కొనండి. ఈ ఇంటిని ఫస్ట్ టైం చూసిన రోజు గుర్తుందా? ఫస్ట్ లుక్ మీకు? ఫస్ట్ నేను దేవేంద్రన్న తోటి కలిసి రావడం జరిగింది. ఇక్కడ కింద ఆఫీస్ ఉంటుంది. ఓకే. సో నా లా ఆఫీస్ ఇక్కడ ఎక్స్టెండెడ్ బ్రాంచ్ ఇక్కడ పెట్టడానికి కొరకు వాళ్ళ పెద్ద కుమారుడు విజయ్ అక్కడ అమెరికాలో నాతో ఉండేవాడు. మన ఇల్లు ఉందన్న అన్నప్పుడు చూస్తానికి వచ్చినాను. ఇద్దరం వస్తూ ఉంటే అప్పుడు హోం మంత్రిగా ఉండేవారు. ఇల్లు బాగుందని నచ్చితే ఉంచేసుకో అని చెప్పి, కిరాయి కాదు కదా ఉంచేసుకోని. సో వారి పిల్లలు కూడా 3 కొడుకులు, వదినే మధుకైతే ఇవ్వచ్చు కానీ ఇంకెవరికైతే అమ్మొద్దని అనుకున్నారు. పక్కనే దేవేంద్రన్న వాళ్ళ పెద్దన్న ఉంటాడు, యాదవ్ గౌడ్ గారు. లక్కీ టు హ్యావ్ దిస్ హౌస్. ఇంతకీ మామూలుగా ఒక ఇల్లు కొన్నామంటే ఆ ఇంటికి ఏ పేరు పెట్టాలని ఆలోచించుకుంటా ఉంటాం, లేదంటే మధుయాష్కి నిలయం అనో ఏదో పేరు పెట్టుకుంటాం. మీరేంటి టీ హౌస్ అని పెట్టారు? నేను ఎంట్రన్స్ లో చూసాను. టీ హౌస్ ఏంటి? తెలంగాణ ఉద్యమం విసిపడుతున్నప్పుడు నేను తెలంగాణకు తిరిగి వచ్చి తెలంగాణ ఉద్యమం చేరినప్పుడు 2004 నుంచి 2009 ఎంపీ ఉన్నప్పుడు కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చేది కాంగ్రెస్ పార్టీతోనే. తెలంగాణ అనేది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం కాబట్టి సోనియా గాంధీ గారు ఇస్తారన్న పూర్తి నమ్మకం ఉండే. 2010లోనే అక్కడ యూపీలో ఈ టీ హౌస్ అనే ప్లేక్ చేయించడం జరిగింది. 2009 ఎన్నికలలో కూడా నేను ఒక్కనే మొత్తం యావత్తు తెలంగాణలో జై తెలంగాణ జై కాంగ్రెస్ అని పెట్టుకోవడం జరిగింది. సో టీ హౌస్ అనేది ఆకాంక్ష నెరవేర్చడానికి కొరకు 2009లోనే టీ హౌస్ అని ఇంటికి పేరు పెట్టి నా బిజినెస్ కార్డు పైన కూడా జై తెలంగాణ జై కాంగ్రెస్ అని ఉంటుండే. సో అది ఆకాంక్ష నెరవేరింది. అందుకే నేను ఇంటి పేరు కూడా టీ హౌస్ అని పెట్టుకోవడం జరిగింది. దట్స్ ఓన్లీ సోనియా గాంధీతోనే పాసిబుల్ కాబట్టి ప్రజలు కోరుకుంటున్నది. నేను నిజామాబాద్ జిల్లా ప్రాతినిధ్యం వహించింది. తెలంగాణ ప్రజల ఆకాంక్షని రాజకీయ భవిష్యత్తు కాకుండా రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కొరకై. రాష్ట్ర విభజన జరిగితే 2 రాష్ట్రాలు బాగుంటాయి, ఆర్థికంగా కూడా బాగుంటుంది, పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. బేసికలీ ఇక్కడ ఆంధ్ర వాళ్ళు వ్యతిరేకించినా కూడా నేను అప్పుడు ఇప్పుడు నమ్మింది కూడా, ఇప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బడ్జెట్ మీరు ఆలోచిస్తే 1,50,000 కోట్లు ఉండేది. ఇప్పుడు 2 రాష్ట్రాల బడ్జెట్ తీసుకుంటే 7 లక్షల కోట్లకు దాటింది 10 సంవత్సరాలలో. అందుకే రాష్ట్ర విభజన జరిగినాక చిన్న రాష్ట్ర అభివృద్ధి బాగా జరుగుతుందని పూర్తిగా విశ్వసించి తెలంగాణకే పోరాటం చేయడం జరిగింది. వచ్చినాక ఏంటంటే వేరే సంగతి, కానీ రావాలని ఆకాంక్ష నెరవేర్చడానికి కొరకు నా ఇంటి పేరు కూడా టీ హౌస్ అని పెట్టుకోవడం జరిగింది. టీ హౌస్ అంటే తెలంగాణ హౌస్. తెలంగాణ హౌస్. మొత్తానికి మీరు మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు ఈ ఇల్లు నాకు లక్కీ హౌస్ అని. మొత్తానికి మీ హోమ్ టూర్ చేద్దామని మేము వచ్చేసి మీ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చి మీ లైఫ్ జర్నీ కూడా ఎంతో తెలుసుకున్నాం. మీ ఇల్లు మీకు ఇంకా ఎన్నో విజయాలని తీసుకొచ్చి పెట్టాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.